మిత్రులందరికీ నమస్కారం. మీడియా అండ్ జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రొఫెసర్ ఇంతకుముందు కూడా కే వెంకట్రామరెడ్డి మీద కూడా లోకల్ పోలీసు వాళ్ళతోటి సంబంధం లేకుండా కూడా ఆంధ్ర పోలీసులు వచ్చి ఆయన ఇంటి మీద రైడ్ చేసి ఆయన పట్టుకుపోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినా కానీ మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిగా ఉంది. ఇమ్మీడియట్గా డిఐజీ స్థాయిలో ఇమ్మీడియట్గా ఆంధ్ర పోలీసులను పిలిచి మీరు మా పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తున్నారని అడగటానికి బదులు ఆ విషయాన్ని విస్మరించడం ఇప్పుడు ఈ నాగేశ్వరరావు మీద కేసుకి దారితీసింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏ విధంగా నడుస్తున్నది, దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నది మనం కొంచెం చూసినట్లయితే విషయం పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు పృథ్వీ చెప్పినట్టు సాంస్కృతిక దాడి కూడా ఎట్లా మొదలవుతుందంటే, ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోలే. ఈరోజు కేవలం జూబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఇప్పుడు అసలు మైత్రివనం దగ్గర మనుషులు నిలబడటానికి కూడా జాగా ఉండదు. అటువంటి దాంట్లో మొన్న కమ్మ సంఘాలు పోయి అక్కడ ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి చేస్తున్నారు, పెడతారు కూడా వాళ్ళు. అంటే ఇక్కడ తెలంగాణ లోపల ఆంధ్ర వాళ్ళకి ఇప్పటికే హైదరాబాద్ అనేది వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టుగానే వాళ్ళు ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ ఇంతకుముందు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కానీ ఆంధ్ర పాలక వర్గాలకి అనుగుణంగా నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ రకమైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఈ మధ్యన మనకు మోడీ ఆలోచన విధానం తెలుసు, ఏది తెలంగాణ మీద. ఆయన అనేది ఏంటి, తల్లిని చంపి పిల్లని బతికిచ్చారనేది తెలంగాణ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అట్లనే రీసెంట్గా తేజస్వి సూర్య అనే ఆయన ఇండియా పాకిస్తాన్ తోటి పోల్చాడు తెలంగాణ ఆంధ్రాని. అట్లనే చంద్రబాబు నాయుడు మేము కట్టుబట్టలతోటి మమ్మల్ని బయటికి నెట్టారని అన్నాడు. నిన్న మొన్న లోకేష్ కూడా ఏమంటాడు, మమ్మల్ని మెడల్ పట్టి గెట్టేశారు తెలంగాణ వాళ్ళు అనే దానికి చెప్తూ, అంటే ఈ రకంగా వాళ్ళు ఒక రకమైన క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ పవన్ కళ్యాణ్ అతను తెలంగాణ వచ్చినందుకు నేను 11 రోజులు అన్నం తినలేదని చెప్పాడు. అది బహిరంగంగా కూడా పేపర్లలో వచ్చింది. అంటే మొన్న అక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోతే కూడా తెలంగాణ ప్రజల దిష్టి తగిలి అక్కడ ఎండిపోతున్నట్టు కూడా ఆయన ఆ రకంగా మాట్లాడాడు. అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణకి బాహాటంగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తోటి తెలుగుదేశం కుమ్ముక్కై ఇక్కడ అంబేద్కర్ 1952లో చెప్పిన 2వ రాజధానిని దాన్ని ఆసరాగా చేసుకొని, అప్పుడు అంబేద్కర్ చెప్పిన పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు, బేరీజు చేసుకోకుండా అంబేద్కర్ చెప్పాడు కాబట్టి ఈ తెలంగాణ హైదరాబాద్ని 2వ క్యాపిటల్ చేయాలనే ఆలోచనతో ఈ ఆంధ్ర వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు పూర్తిగా బీజేపీ అదుపులో ఉన్నారు. బీజేపీ కూడా ఇక్కడ దీన్ని 2వ క్యాపిటల్ అనే పేరు మీద దీన్ని యూటీ చేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలనే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఎట్లా సహకరిస్తున్నాడంటే, ఇప్పుడు RRR అనే దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. RRR ఎక్కడి నుంచి వచ్చేసింది, ఆల్మోస్ట్ ఆల్ 1/4 ఆఫ్ ది ఈ ఏరియా ఇన్ని ఆల్మోస్ట్ ఆల్ 24 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్, మొత్తం 27 కార్పొరేషన్ కలిపి RRR చేసి ఈ RRRని ఈ యూటీ చేసి వాళ్ళ ఆధీనంలో చేసుకుంటే తప్ప ఆంధ్ర వాళ్ళకి కానీ, మనకు రీసెంట్గా మార్వాడి ఉద్యమం కూడా జరిగింది. ఈ మార్వాడి వాళ్ళు అందరూ కూడా ఈ అమిత్ షాని కలిసి మీరు ఇక్కడ యూటీ చేసినట్లయితేనే మాకు రక్షణ ఉంటుంది, లేకపోతే తెలంగాణ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదనే దాన్ని కూడా రిప్రజెంట్ చేయటం జరిగింది. అంటే ఈ రకంగా తెలంగాణ మీద ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టే సామర్థ్యం ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు లేదు. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు. ఇది కేవలం ప్రజా ఉద్యమాల ద్వారానే ఎట్లయితే తెలంగాణను సాధించడమో
ఈ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ అండ్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ద్వారానే హైదరాబాదుని రక్షించుకుంటే మాత్రమే తెలంగాణ రక్షించబడుతుంది. తెలంగాణలో ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి బాహాటంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఇది సెకండ్ క్యాపిటల్ అయితే మీకేమైనా నష్టమా అని. అంటే మాకేం లేదు, ఢిల్లీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ కలగజేసినట్లయితే మేము అప్పుడు చర్చకు సిద్ధంగా ఉంటామని చెప్పాడు. అంటే అట్లా దాన్ని క్యాపిటల్ని వ్యతిరేకిస్తామని మాత్రం చెప్పట్లే. అందువల్ల తెలంగాణ ప్రజలకి మేము అప్పీల్ చేసేది ఏంటంటే, నాగేశ్వరరావు అనేది మొదలుపెట్టారు వాళ్ళు. ఇంతకుముందు వెంకట్రామరెడ్డి మొదలుపెట్టారు, ఇప్పుడు నాగేశ్వరరావు మొదలుపెట్టాడు. రేపు రేవంత్ రెడ్డి కనీసం దీన్ని ఖండించడానికి కూడా ముందుకు రాకపోవడం, రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం కూడా దేని సూచిస్తుందంటే, కేవలం ఆంధ్ర పార్టీ పాలక వర్గాల అదుపులోనే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ అదుపులో ఉండడం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అందువల్ల ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు, ఈ మీడియా అంటే మెయిన్ మీడియా కాదు, సోషల్ మీడియా ద్వారా మాత్రమే మనము ఈ భావజాలాన్ని ముందు తెలంగాణ ప్రజలకు చెప్పి తెలంగాణని కాపాడుకోవాలంటే ముందు హైదరాబాద్ను కాపాడుకోవాలి, తద్వారా తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ లోపల ఉన్న సమస్యల పట్ల మనం స్పందించి మాత్రమే ప్రజల్ని మనం సమీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.